అధ్యాయంలో 17వ అధ్యాయం 7వ వచనం నుండి నేను చదువుతున్నాను. చాలా జాగ్రత్తగా ఈ కొద్ది మాటలు. ఈరోజు చాలా వాక్యాలు చెప్పాలి. నేను ఈరోజు బుధవారం అనుకున్నాను. అన్ని మంగళవారాలు జరుగుతున్నాయిగా, ఇది బుధవారం అనుకున్నాను నేను. పదిహేడవ అధ్యాయంలో 7 నుంచి చదువుతున్నా. దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవనికైనను ఒక దాసుడుండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వానితో చెప్పడు. అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనను సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకుని వరకు నాకు పరిచారము చేయుము. అటు తరువాత నీవు అన్నపానములు పుచ్చుకునువని వానితో చెప్పును గాని ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపినని వానిని మెచ్చునా? అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజనమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనెను. చూడండి, అందరు నాతో పాటు చెప్పండి. మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజనమైన దాసులము, మేము చెయ్యవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనెను. ఏంటంట? చేయవలసినవే చేసి, ఏం చేయాలో అదే. ఒక మేపేవాడు కానీ దున్నేవాడు కానీ పొలంకి వెళ్ళి గొర్రెలు మేపాడు, లేక పొలాన్ని దున్నాడు. ఒక దాసుడు, ఒక యజమానుడి పొలం, ఆ ఓనర్ది, ఆ రైతుది. వాడు కష్టపడి వచ్చాడు, ఇంటికి వచ్చాడు, యజమానుడి ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు ఇప్పుడు వెళ్ళి భోజనం చేసి పడుకో అని చెప్తాడా? ఏమంటాడు? నాకు భోజనానికి ఏమైనా సిద్ధం చేయి, నడుం కట్టుకో, ఓపి తెచ్చుకో, నేను అన్నపానములు పుచ్చుకొనుటకు నాకు పరిచారం చేయి. పని అయిపోయింది, లేట్ అయిపోయిందని కాదు. నువ్వు పొలం అంతా పని చేసావు, లేక దున్నావు, లేక మేపావు. ఇంటికి వచ్చాడు యజమానుడి ఇంటికి. ఆ ఎంత పని చేశాడో, ఎంత చాకరీ చేశాడో ఆ యజమానుడు మెచ్చుకోకుండా, ఎందుకంటే దాసుడు కదా, మెచ్చుకోకుండా నడుము కట్టుకో, బలం తెచ్చుకో, నాకు కూడా భోజనం చేసి సిద్ధపరచు అంటాడు కదా. తరువాత నువ్వు కూడా భోజనం చేసి అన్నపానాలు పుచ్చుకో అని చెప్తాడు. ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపినని వానిని మెచ్చునా? అట్లానే దేవుడు నీకేం ఆజ్ఞాపించాడో అన్నీ చేసిన తర్వాత, నాకేం ఆజ్ఞాపించాడో అది చెప్పిన అన్ని తర్వాత గర్వపడకుండా, అతిశయపడకుండా, మేము నిష్ప్రయోజులమైన దాసులము. దర్శనం నీది, పనివారం మేము చేసామంతే. మేము నిష్ప్రయోజనమైన దాసులము. సేవ నీది, రక్తంతో నువ్వు కొన్న సంఘం నీది, ప్రకటించేది నీవు, రక్షించేది నీవు. ఈ భూమి నీది, ఆకాశం నీది, సమస్తము నీదే. ఏదో మీకు ఆజ్ఞాపించినవన్నీ మేము చేశాం, మేము నిష్ప్రయోజనమైన వారము అని చెప్పవాలనంట. చెప్పండి, మనం ఏమని ఇదిగో చేసితిమి, హల్లెలూయా అని గర్వపడకూడదు. శక్తివంతమైన బుజ్జీవాలు, ఘనమైనవి కార్యాలు ఏ మనుషుడు అతిశయించకుండా, మేము మీరు ఆజ్ఞాపించినవన్నీ మేము చేశాం, మేము నిష్ప్రయోజనమైన దాసులము అని మనం చెప్పుకోవాలి. ఏమా ఘనత ఎవరికి రావాలి? దేవుడికి రా, మహిమ ఆయనకి రా, షో అని చెప్పాలి అని చెప్పాడు.
మత్తయి సువార్తలో ఇంకో వాక్యాన్ని మీకు చెబుతాను. లూకా సువార్త 5వ అధ్యాయంలోనే 26వ వచనం, 4వ అధ్యాయము 25వ వచనం నుండి చదువుతాను. ఏలియా దినములందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము ముయ్యబడి దేశమందంతటా గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలీయులు అనేక మంది విధవరాండ్లు ఉండినను ఏలియా సీదోనులోని సారేపతను ఊరిలో ఉన్న ఒక విధవరాలు యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు పంపబడలేదు. గమనించండి, 3 ఏండ్లు కరువు కలిగినప్పుడు విధవరాళ్ళు ఊర్లో ఎంతో మంది ఉన్నారు. కానీ ప్రవక్తనైన ఏలియాని విధవరాళ్ళందరి దగ్గరికి పంపలేదు. ఎవరి దగ్గరికి పంపాడు? సారేపతి ఊరిలో ఉన్న ఆ విధవరాల యొద్దకే పంపిను గాని మరి ఎవరి యొద్దకు పంపబడలేదు. చాలా మంది అర్హులు ఉన్నారు, కానీ మీ యొద్దకే కొర్నేలి పరిచర్య అప్పగించబడింది కొంతమందికి. స్తోత్రము కలుగును గాక. అనేక మంది ఉండొచ్చు, విధవరాళ్ళు ఊర్లో చాలా మంది ఉన్నారు, నున్న గ్రామంలో చాలా మంది ఉన్నారు, భక్తి పరులు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి. చాలా మంది వేరే వేరే సంఘాలకు జంప్ అయిపోయారు. వరాలు పొందిన వాళ్ళు, మేళ్ళు పొందిన వాళ్ళు, మీకంటే బాగా ప్రార్థన చేసిన వాళ్ళు, బాగా ఉపవాసాలు ఉన్నవాళ్ళు, అన్నీ లేకపోతే అన్నవాళ్ళే అందరూ అన్ని వల్ల ఈ విధంగా ఎటు అని దండాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు లేరు. ఉన్నను దేవుడు మిమ్ముని సారేపతి అనే విధవరాల దగ్గరికే పంపాడు. ఎన్నిక చేయబడిన వారి దగ్గరికే ప్రవక్తలు వచ్చారు. స్తోత్రము కలుగును గాక. దేవుడు కాబట్టి ఇదిగో మేము నిష్ప్రయోజనమైన దాసులం, ఇదిగో మేము చేసితిమి. సమస్త మహిమ ఘనత ప్రభావములు మా దేవునికి, గొర్రె పిల్లకి, ఇప్పుడు ఎల్లప్పుడు యుగములకు పూర్వము యుగ సమాప్తి వరకు మహిమ ఘనత ప్రభావములు ఐశ్వర్యములు కలుగునుగాక అని చెప్పి తమ కిరీటములు ఆయన సింహాసనము ఎదుట వేసిరి. నిష్ప్రయోజనమైన దాసులం. మనకి దేవుడు అలాగా తగ్గించుకోవాలి. మీరు విమర్శలు వస్తాయి, సమస్యలు వస్తాయి. గురి కొన్ని ఆత్మలు సంపాదించడం, ప్రభు ఇచ్చిన ఆయుష్ వరకు బ్రతకటం, పరలోకం వెళ్ళిపోవడం. అపోస్తుల కార్యంలో ఒక వాక్యాన్ని మీకు చూపించి ప్రార్థన చూడండి. 16వ అధ్యాయంలో దెయ్యం మంచిదే, దురాత్మతో పీడించబడుతున్నారు కొంతమంది. ఆ దురాత్మలు పీడించబడటం మీకు ప్రయోజనంగా అవుతుంది. ఈరోజు ఆ పాయింట్ మీరు వినాలి. ప్రతి బాప్తీసం పొందిన వారు కూడా, పరిశుద్ధాత్మను పొందిన వారు కూడా శోధించబడతారు. అది మంచికే అనే విషయాన్ని మీకు చెప్తాను ఈరోజు.
ఈ సందర్భం అయిన తర్వాత చూడండి 16 మేము పరిశుద్ధ స్థలమునకు వెళ్ళుచుండగా పుతోనను దెయ్యం పట్టినదై సోదె చెప్పుడు యందు తన యాజమానులకు బహు లాభము సంపాదించుకున్న యొక్క చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, మీకు రక్షణ మార్గము ప్రచురించు వారే ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాఖ్యలపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దెయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. ఆమె యజమానుడు తమ లాభ సాధనం పోయినని చూచి పౌలు శీలను పట్టుకొని గ్రామ సావడిలోనికి అధికారులు ఎదుగు ఈడ్చుకొని పోయారు. ఒక దురాత్మ శోధిస్తూ ఉంది. మంచి చెబుతుంది, సర్వోన్నతునే దేవుడి దాసులు అని చెబుతుంది. పౌలు అటు వెళ్తా ఉన్నాడు, దారిలో అంగటి అంతా. పౌలు వెళ్తుంటే ఎటకారంగా రెచ్చగొడుతుంటే పౌలు సైలెంట్గా ఉన్నాడు. ఆ దెయ్యం జోలి వెళ్ళా, ఎందుకంటే దేవుడు పనిపాటు చేస్తుందేమో. ఇప్పుడు ఆ దెయ్యాలు ప్రార్థన చేసామనుకో, అవి ఇంకేం చేస్తాయో, ఎవరు దెయ్య ఎల్లగొట్టారో వాళ్ళ మీద పని చేస్తాయి. 10 మందికి సువార్త చెప్పడం అభ్యంతరం, ఆటంకమైంది. పౌలు చూచున్నట్టుగా వదిలేశాడు. ఆ ప్రాంతంలో సువార్త చెప్పాలి అని సంచారము చేస్తూ తిరుగుతున్నాడు. అయితే అనేక దినములు చేయుచుండు. ఇలాగ అనేక దినాలు చేతనే ఉందంట. అది పీడిస్తుంది, సైతాన్ని వదలదు, పీడిస్తూనే ఉంటుంది. అనేక దినాలు పీడిస్తూనే ఉంటుంది. నాకు వచ్చేదాకా కొంతమంది పిల్లలు కొట్టారుగా, ఆ రోజు కొట్టలేదనుకో, పాపం ఎందుకు పానులు ఈ రోజు పుట్టినరోజు అని కొట్టలేదనుకో, మీరు ఆడు నాకు వచ్చేయి, నాకు ఈ రోజు ఇవ్వాల్సింది ఇచ్చేదాకా ఆడు ఇసుకిస్తానే ఉంటాడు. పుట్టినరోజు అని ఆపేండ్రా, లేకపోతే వీపు విమానం అంటారు. ఆడికి వచ్చేదాకా ఆగడాడు, సైలెంట్గా ఉన్నాడు. అట్టాగే సాతాను కూడా రెచ్చిపోతా ఉంటుంది, చచ్చిపోయేదాకా రెచ్చిపోతా ఉంటుంది, ఓడిపోయేదాకా రెచ్చిపోతానే ఉంటుంది, అప్పజెప్పాలయ్యేదాకా రెచ్చగొడతానే ఉంటది. అనేక దినాలు రేపుతా ఉంటది, శోధిస్తా ఉంటది, చెడగొడుతుంది, చెడగిత్తనాలు వేస్తుంది. గద్దించు సింహంలాగా చంపేస్తా, లేపేస్తా, అయిపోయింది, నీ పని అయిపోయింది, ఇక ఇంతటితో నీ స్వారీ సమర్థం అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అయిపోయింది, ఇక నువ్వు పడిపోతావు, నువ్వు లేగో, నీ జీవితం సర్వనాశనం అయిపోయింది అని రెచ్చగొడతా ఉంటుంది చచ్చిపోయేదాకా, ఓడిపోయేదాకా. దాని గుణం అటువంటిది. చూసి చూడనట్టుగా వదిలేయాలి, అంతేలే, దాని బతుకు అంతే, దాని అని చూసి చూడనట్టు వదిలే, దాన్ని పట్టించకూడదు. స్తోత్రం, హల్లెలూయా. అమ్మో పీడించబడ లోపల శోధించబడుతున్న శరీరంలో ఒక ముళ్ళు ఉంచబడింది, సాతాను దూతగా ఉంచబడింది అని పౌలు అన్నాడు. సాతాను దూత బాడీలో ఉంది. కొన్ని ప్రముఖ దేవుడు బలంగా వాడబడుతున్న వారిలో ఓ స్పిరిట్ అనేది ఉంటుంది, అది శోధించబడతా ఉంటుంది. దాని ద్వారా మీరు శోధించబడతా ఉంటారు. స్పిరిట్ ప్రవచనం చెప్తారు, వాక్యం చెప్తారు, సాక్ష్యం చెప్తారు, ఆత్మలో ఆనందిస్తారు, కానీ సాతాను లోపల పనిచేస్తూ ఉంటుంది. అర్థం కాదు మీకు. కొరింథీ రాసిన పత్రిక చదవండి. సాతాను దూతగా రెండో కొరింథీ 12వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. 2 కొరింథీ 12:7. నాకు కలిగిన ప్రత్యక్షతకు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా ఎచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికం ఎచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలకొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచు. ఏంటంట, ఎవరు నలకొట్టడానికి? అమ్మా, మిమ్మల్ని నలగొట్టడానికి, అమ్మా మిమ్మల్ని నలగొట్టడానికి సాతాను దూతగా శరీరంలో పెట్టాడు. ఫోన్లో సిమ్ పెడతారు కదా, ఫోన్లో బ్యాటరీ తీసి పైకప్పు తీసి లోపల సిమ్ పెడతారు కదా, అలాగా మీ శరీర అవయవాలలో ఒక ముళ్ళు సాతాను దూతగా ఉంచబడతాయి. అది నలకొడతా ఉంటుంది, మిమ్మల్ని నలకొడతా ఉంటుంది. అయినా వేలాది సంఘాలు కట్టాడు పౌలు. దాదాపు 25 years దాని గురించి శోధించబడ్డాడు. రోమా పత్రికలో ఆయన ఉత్తరం రాసే నాటికి 20 సంవత్సరాలు అయింది. అర్థమవుతుందండి? అయితే అత్యధిక ఎచ్చిపోకుండా నిమిత్తము దూషించబడింది, దాని విషయమై తొలగిపోవాలని ముమ్మారు నేను వేడుకుంటుని, అందుకు
నా కృప నీకు చాలు. బలహీనతల యందు శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పాడు. కాబట్టి 10వ వచనం, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడు. నువ్వు ఎప్పుడు ఓడిపోతాను అనుకుంటున్నావు అప్పుడే నువ్వు గెలుస్తానికి దగ్గరగా వచ్చావు. నువ్వు ఎప్పుడు అపజయం అయిపోయింది, గోల్ అయిపోయింది, అందరూ కూడా ఇక లేచి వెళ్ళిపోతున్నారు క్రికెట్ మ్యాచ్, ఇక గెలిచే అవకాశం లేదని నువ్వు ఎప్పుడు అనుకుంటావో అప్పుడే నీ వరకు గెలిచిన అవకాశాలన్నీ నీ మీదకి వస్తావు. ఓడిపోతున్న టైంలోనే నువ్వు గెలుస్తున్నావు అని అర్థం. బలహీనుడు ఎప్పుడు అవుతావో బలవంతుడు అప్పుడు అవుతావు. ఇది నలకొట్టబడుతుంది సాతాను దూత. దీని ద్వారా నేను 10 years బాధపడ్డా. ఎన్ని ఇయర్స్ చెప్పండి అమ్మ? ఎన్ని తెలుగులో చెప్పండి? 10 సంవత్సరాలు. మీలో కూడా అటువంటి అనుభవాలు మీకు ఉంటాయి. ఎవరైనా సాతాను శోధించబడుతున్నప్పుడు మీరు దాని గురించి భయపడద్దు, కంగారు పడద్దు. దాని పైన చేసుకొని పాప నియమం. అరే ప్రార్థన చేస్తారు, దేవుని ఆరాధిస్తారు, ఏడుస్తారు, కన్నీరు గారుస్తారు, ఇంటికి వెళ్ళిన తర్వాత అనరాని మాటలు వచ్చేసి తలబాదుకొని చిరగబెట్టి డామ్ అంటారు. కాసేపటికి మళ్ళీ డౌన్ అయిపోయి ఎందుకు చేశానా అని తలబాదుకుంటారు. నువ్వేం చేయాలనుకుంటావు అదే చేయలేవు, ఏం చేయకూడదు అనుకుంటావు అదే చేయాల్సి వస్తుంది. అది నీలో నివసించుచున్న పాపమే కానీ నీవు కాదు. ఇది అర్థం కాదు. ఇది PhD సబ్జెక్ట్. ఇది అర్థం అవటానికి నాకు సంవత్సరాలు పట్టింది. నీకు ఒక పాయింట్లు ప్రసాదులు అర్థం కాదు. అసలు అర్థమైతే ఎంత బాగుండో అనిపిస్తుంది నాకు. అర్థం కాదు ఈ సబ్జెక్టు. ఈ సబ్జెక్టు గురించి ఎక్కడ చెప్పరు. జాక్ పూనన్ గారు ఈ యొక్క సందేశాన్ని నాకు బైబిల్ కాలేజీలో వెళ్ళిన తర్వాత చెప్పారు. దాంతోనే నువ్వు శోధించబడతావని ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. పాప నియమం. ఏది చేయాలనుకుంటావో అది చేయలేవు, ఏది చేయకూడదు అనుకుంటావో అదే చేస్తావు. నాలో నివసించున్న పాపమే కానీ నేను కదా. ఎంత దౌర్భాగ్యుడను. ఇట్టి పాప నియమం నుండి నన్ను విడిపించగలిగిన వాడేవాడు. పాప నియమము నుండి ఆత్మ నియమము నన్ను విడిపించెను. నియమముల నుండి నన్ను విడిపించెను. నియమము అంటే చట్టం. పాపం యొక్క గుణం. చట్టం తన పని చేసుకుని పోతుంది. శరీరంలో దురాత్మ తన పని చేసుకుంటూ పోతుంది. నీ పని నువ్వు చేసుకుంటే వెళ్ళు. నీ ప్రార్థన నీదే, నీ భక్తి నీదే, నీ బైబిల్ నువ్వే. నీ పని నువ్వు చేసుకుంటే వెళ్ళు. దాని పని చేసుకుంటుంది. నువ్వు ఎప్పుడు బలహీనుడు అవుతావో అప్పుడే బలవంతుడు అవుతావు. దాన్ని తొలగిపోవాలని 3 సార్లు ప్రార్థన చేశాడు. నీకెందుకు ఇప్పుడు దాంతో నీకేం పని పౌలా అంటే అంటానంటావు కానీ 5.9 అడుగులు ఉంటాడు పౌలు. 4.9 సారీ ఎన్ని 4.9 అంటే జాషువా గారి కంటే ఇంకా పొట్టి. పౌలు అంతే. చుట్టానికి మొహం బాగాదు. ఆయన అందంగా ఉండడు. పౌలు పొట్టుడు గట్టుడు అంటాడే. పౌలు అంటేనే సౌలు అంటేనే పొట్టి అంటే అర్థం. పాత నిబంధనలు కొత్త నిబంధనలు పౌలు అయితే ఉంటాడు. కానీ 4.9. నీకెందుకు పోవాలా? దాని సంగతి నీకెందుకు? నా కృప నీకు చాలు, సరిపోతుంది. నీ పని నువ్వు చేయి. నువ్వు ఎప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుడు. దాని ద్వారా నీవు దూషించబడచ్చు, దాని ద్వారా నీవు అసహించబడచ్చు. ఏ ప్రవక్త స్వదేశములో సొంత ఇంటిలో ఘనత పొందడు. నీ ఇంట్లో నీకు ఘనత గౌరవాలు ఉండకపోతే పోనీ, ఊర్లో ఉండకపోతే కానీ నీ పని నువ్వు చేసుకో. నువ్వు ఎప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుడు. ఇదిగో నువ్వు చేసి తిమయ్యా, నీ దాసులము, మేము నిష్ప్రయోజనమైన వారం అని చెప్పుకోవాలి. సారేపతి ఉదరాలు మాత్రం దగ్గరికే దేవుడు పంపించాడు. కుష్ఠరోగులు ఎంతమంది ఉన్నారు? నయమానులు. కానీ నయమాన్ అనేవాడే బాగుపడ్డాడు. నయమానే బాగుపడ్డాడు. ఎంతమంది కుష్ఠరోగులు లేదు. అమ్మా, దేవుడు నిన్ను ఎన్నిక చేసుకున్నాడు. మరొకసారి చెప్తాను. ఒక వాక్యం దేవుడు గుర్తు చేశాడు నాకు ఇందాక డిస్టర్బ్ అయినప్పుడు. అది నా మైండ్లో కాదు, గుండెలు బద్దలు చేస్తాడు. అమలాపురం వెళ్ళినాక ప్రవీణ్ గారు కానీ సురేష్ గారు చెప్పారు. ప్రవీణ్ గారు ప్రేమలో లేరు, సురేష్ గారు అలాగే వర్గీస్ గారు
జయరాజు గారు చాలామంది చెప్పారు. అవన్నీ ఎంతో ప్రభావితం చేసినాయి. కానీ ఒక్కరు బెన్నిమన్, జోసెఫ్ బెన్ అనే ఒక ఆయన ఒక మాట చెప్పాడు. అది ఎంత బలంగా ఒక వధువు సంఘం, ఒక వరుడు వివాహం అనేది ఎలా జరిగేదో దాని గురించి చెప్పాడు. వధువు ఎవరు ఏమ్మా? నేనే అనండి. వధువు ఎవరు? నేనే. వరుడు ఎవరు? యేసయ్య. మీకు ప్రదానం చేయబడింది అంటే ఆల్మోస్ట్ పెళ్ళి అయిపోయింది. పాత నిబంధనలో ఎలా చేసేవారంటే లేవి కాండంలో గురించి చెప్పాడు. లేవి కాండంలో ఉన్నాం కదా మన పాత నిబంధనలో. చాలా జాగ్రత్తగా వినండి. ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. మీ ఓపుకుంటే చెప్తా. ఒక కన్యక వివాహం చేసిన తర్వాత ఆ తండ్రి కన్యక అనే గుర్తుకి వివాహం జరిగిన తర్వాత జాగ్రత్తగా వినండి, అపార్థాలు చేసుకుంటే స్పష్టంగా వినండి. బైబిల్లో రాయబడిన మాట. ఆ వివాహం చేయబడిన తర్వాత ఆ పిల్ల ఆమె కన్యకనా కాదా, ఆమె మరి ఒక పురుషునితో సంబంధం ఉందా లేదా, అంటే వివాహం కాకముందే ఆమె వేరు వేరు సంబంధాలు ఉన్నాయా లేదా అని తెలియపరచడానికి ఒక గుర్తు పెట్టేవాళ్ళంట. ఏంటి ఆ గుర్తు అంటే, పెళ్ళైన తర్వాత ఆమె ఆ మంచం మీద ఉన్న వస్త్రాలు బ్లడ్ అవ్వాలి, రక్తం పడాలి, అప్పుడు ఆమె కన్యక. ఒకవేళ రక్తం పడకపోతే ఆమె వేరే సంబంధాలు కలిగి ఉంది అని ఆమె ఊరు వెలుపలకు తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపేయాలి. ఇది నియమం. ఇది నియమం. ఆమె కన్యక అయితే ఆమెకి రక్తము వస్తుంది. ఆ వస్త్రాన్ని తీసుకొని వచ్చి బలిపీఠం మీద తీసుకొని రావాలి. చూస్తాడు యాజకుడు, చూస్తాడు. యాజకుడు చూసి రక్తం లేదు, రక్తం లేదు అని తల్లిదండ్రులకి పురాణం ఇచ్చినప్పుడు ఆమెను బయటికి తీసుకెళ్ళి, నీవు పెళ్లి కాకుండా తప్పు చేశావు, నేను చూసి ఇంకా చేస్తారు, నేను శిక్షించాలి, రాళ్ళతో కొట్టి చంపేయాలి. అది నేను. మనం కూడా అనర్హులమైన వారం. అది కొత్త నిబంధనలో అంట మనం అపవిత్రులమైనప్పటికీ, మనం ఎన్నిక లేని వారమైనప్పటికీ, ఒక యాజకుడికి ప్రధాన యాజకుడైన దేవుడు మనమే కన్నిక. ఆ వస్త్రాన్ని తీసి బలిపీఠం మీద ఇలాగా వేశాడు. ఇలాగ వేస్తే రక్తం లేదు, మనం అపవిత్రులు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడు దాని మీద వేసి నిన్ను పవిత్రుడుగా చేసి రిజిస్ట్రేషన్ చేసి వధువుగా నిన్ను పెళ్లి చేసుకున్నాడు అని చెప్పిన మాట గుండెల్ని బద్దలే. నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మనతో వివాహమైంది, మనం ప్రదానం చేయబడ్డాం. నువ్వు ఎన్నికైన వాడవు, ఎన్నిక కలిగిన వాడవు. ఆయన తన రక్తాన్ని చిందించి నీ అపవిత్రతను పోగొట్టాడు. అంతటితో సంబంధాలు పెళ్లిలో రిజిస్ట్రేషన్ జరిగి రాసినప్పుడు సంతకాలు స్టాంప్ వేసి, గవర్నమెంట్ స్టాంప్ వేసి, ఇది ఏ మనుషుడు వేరు చెయ్యకూడదు, ఎందుకంటే ఈ వివాహము చట్టపరంగా నిర్ణయించబడింది. అప్పుడే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పి చప్పట్లు కూడా దేవుని కనపడి అర్థమైన వాళ్ళే అర్థమైన వాళ్ళు. అప్పుడే నీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇదిగో మన అర్హత లేనిటువంటి వారం, ఇదిగో మన వస్త్రము ఆయన బలిపీఠ ఆయన దగ్గర ఉన్నది. మన కన్నిక కాదు, మనలో పవిత్రత లేదు. అటు వాడిని బయటకు తీసుకెళ్ళి చావగొట్టాలి. పెళ్లి కాకుండానే వివాహ సంబంధాలు పెట్టుకొని ఈమె మైలైంది. వరుడు వధువు ఇద్దరు ఏకదేహము అవుతున్నప్పుడు బ్లడ్, రక్త నిబంధన సంబంధము కలగాలంట.
కానీ ఆమెకి లేదు. ఆమె పొరపాటు చేసింది, అతను పొరపాటు చేశాడు. ఆ వస్త్రాన్ని యాజకుడి దగ్గర తీసుకొచ్చాడు, బ్లడ్ లేదంట. అప్పుడు ప్రధాన యాజకుడు మనల్ని ప్రేమించి తన రక్తాన్ని దాని మీద ఒలికించి ఆమెను నిర్దోషిగా విడిపించాడు. ఈ రోజున దేవుడు మనకు అర్హత లేకపోయినా నిష్ప్రయోజనమైన మనలతో గొప్ప కార్యాలనైనా చేయిస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఘనత మహిమ ఆయనకు కలగల. దేన్ని బట్టి గర్వం, దేనికి అతిశయం, దేన్ని బట్టి మనకి అది. సారేపతిలో ఎంతో మంది విధవాళ్ళు ఉన్నా నీ దగ్గరికే వచ్చాడు. ఎంతో మంది కుష్ఠరోగులు ఉన్న నయమాన్ దగ్గరికే వచ్చాడు. ఇదిగో దురాత్మలు వెళ్ళిపోయిన తర్వాత పౌలు గద్దించిన తర్వాత ఆ ఊరి అంగటిలో వారు అనేక మంది వచ్చి ఈడ్చుకొని పోయి చెరసాలలో వేసి చాలా దెబ్బలు కొట్టారు. ఒక గొప్ప కార్యం జరిగితే చాలా అవమానాలు, చాలా సాతాన్ని ఎల్లగొడితే, సాతాను కంచుని దాన్ని ఎల్లగొడితే రకరకాలమైన శోధనలు వస్తాయి, చాలా సమస్యలు వస్తాయి. నిలబడాలి. స్తోత్రం, హల్లెలూయా. చావకూడదు, నువ్వు బతికి, నువ్వు సజీవుడు అని క్రియలు వివరించాలి. ఇప్పుడే మొదలైంది, అది అప్పుడే అయిపోయిందంటే కాదు. ఏలియా, నేను చాలా గొప్ప కార్యాలు 450 మంది ప్రవక్తలతో మర్చాను, ఇక నాకు బతుకు చాలు, నీ గొప్ప ఉండు కాదు, నన్ను చంపే, నన్ను లేపే కాదు, అసలు పని ఇప్పుడే ప్రారంభమైంది అన్నాడు. స్తోత్రము కలుగును గాక. ఎంతమంది అన్నారు ఉజ్జీవం ఇదే ప్రారంభం అని చెప్పింది గ్రూపులో? విన్నారా? చెప్పదేంటి యశోదా? చివరిది, లాస్ట్ది ఇది అయిపోతే ఇక చాలు, ఇక ప్రశాంతంగా పనులు చేసుకు దులుపుకోవచ్చు అని కాదు. అసలు స్టార్ట్ అయిందే రాత్రి. అంతరంలో, ఆత్మలో ఆయన కనుదృష్టిలో జరిగిన కార్యాలు ఎన్నెన్నో జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఫార్వర్డ్ జరుగుతుంది, అన్ని సమకూడి జరగటానికి జరుగుతూ ఉంది. మీకు అర్థం కాదు. సోమవారం నుంచి ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి, మళ్ళా సోమవారం వరకు. 100వ రోజు బాప్తీసాలు ఉంటాయి. ఈ 9 మంది వారి భర్తలు, వారు కౌన్సిలింగ్ ఉంటుంది, మీటింగ్ కాదు అది, కూర్చొని పని పట్టే టైం అది. స్టార్టింగ్లో చెప్పాను నేను 100 రోజుల వికెట్లు పడాలని, ఏం మర్చిపోలా. అందరి గురించి, వాళ్ళ బలహీనతలు, వారి శక్తుల, దురాత్మ కూర్చొని మాట్లాడుకుని చేసే పని. కఠినమైన ఉపవాసం ఉండాలి ఈ 100 రోజు వరకు. అయితే చెప్పండి, అయితే ఆత్కూరు, లేకపోతే చెప్పరేంటి? ఈ సామెత తెలియదు మీకు? అయితే ఆత్కూరు లేకపోతే గనాత్కూరు అనేవాళ్ళు. అదేంటో తెలియదు మాకు సామెత. ఆత్కూరోళ్ళు మోసం చేశారు, గనాత్కూరోళ్ళు మోసం చేశారు మనల్ని. ఆత్కూరోళ్ళు ఎవరు? వీళ్ళు చుట్టారు. గనాత్కూరోళ్ళు ఎవరు? ఇదే కమలాసనం, శ్రీదేవి. వాళ్ళది గనాత్కూరు. కమలాసనం, శ్రీదేవి వదిలేవాడు కాదు శ్రీదేవిని. అసలు విషయం ఏంటంటే, ఆమెకి 3 పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు, ఆడికి 3 పిల్లలు ఉన్నారు. ఇక్కడికి వచ్చి వాళ్ళ పాపాలు శాపాలని జరిగింది ధర్మశాస్త్రం అంతా చదివి వీళ్ళని ఎలా పరిష్కరించే వారికి బాప్తీసం ఇస్తే వాడు అంటాడు, నేను దేవుడు ఇక్కడ రమ్మని, నీ దగ్గర దేవుడు నువ్వు దేయాలయాలు పెట్టిన వాడుకోవాలని కొంతమందిని చూశాడు, వాళ్ళు వెళ్ళిపోయారు, మీరు నిలిచి ఉన్నారు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? ప్రభు అడిగాడు. వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. ఈ కొన్నేళ్ళు ఉపవాసాలు అయినాక, ఈ ప్రార్థనలు అయిపోయినాక శిష్యులు అడిగితే, మేమెక్కడికి వెళ్ళగలం ప్రభువా, నువ్వు నిత్య జీవపు మాటలు గల వాడ. వింటున్నారండి? చాలామంది హృదయాలలో ఈ మాట పోరాటం చేసింది. దేవుని నుండి, చర్చి నుండి దూరం అయిపోవాలని. .
ఎన్నో శక్తులు లేగుస్తాయి, ఎన్నో వ్యతిరేకతలు లెగుస్తాయి, ఎన్నో పరిస్థితులు వస్తాయి. పడ్డావాడు చెడ్డవాడు కాదు, పడిన చోట లేవకుండా అట్లాగే పడిపోయినోడే చెడ్డవాడు. అన్నిటికి నిలబడితే నువ్వు విజయాన్ని పొందుతావు. నీకులాగా నేను వెళ్ళిపోతే అప్పుడు కలిగిన సమస్యలు, ఇబ్బందులు, శోధనలకి అమ్మ దర్శనం వచ్చి చెప్పింది ఒకే మాట, నున్న వదిలి వెళ్ళొద్దు అన్నాడు దేవుడు. అంటే నాకు ప్రకాష్ నగర్ ఉంది, విజయవాడ ఉంది, నేను చోట చేసుకున్నా, నాన్న సంఘాలు ఉన్నాయి కదా, అక్కడ చేసుకుంటాను, నేను ఎందుకులే కదా ఎవరికైనా అప్పచెప్పేసి వెళ్తాను. ఎందుకంటే కలిగిన పరిస్థితులై నున్న పులిమేరలు దాటి నువ్వు వెళితే కాళ్ళు ఇరిగిపోతాయి నాన్న అంది. దేవుడు అది చెప్పాడు. ఓపికతో తన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. ఏమైందని ఇప్పుడు మీకు అంత టైం పట్టదు, ఎందుకంటే నేను మీతో కలిసా. ఆమేన్, హల్లెలూయా. కడవరి మందిరపు మహిమ మునుపటి మందిరము మహిమ కంటే అధికమవుతుంది. ఆనాటి కాలంలో కొంతమంది ఉన్నారు, వాళ్ళు దూరం వెళ్ళిపోయారు. ఇగో ఇప్పుడు కడవరి వారు ఉన్నారు, వారికి మించిన మహిమను మీరు పొందుతారు. కడవరి మహిమ మునుపటి మందిరపు మహిమ కంటే మించుతుంది. డబ్బుల వల్ల అయిందా ఈ పని అంతా? వంటలు చేసే వాళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చారు మీరు? వంట వాళ్ళకి ఎంత ఇచ్చారు? డబ్బుల వల్ల అయినాయి. పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వారు అయినను కాదు గాని కృపచూపు దేవుని వలనే ఈ జరుగుతాయి. కృపచూపు దేవుడు. ఏమా, మనం నిష్ప్రయోజనమైన దాసులం. ఇతరుల విమర్శించుకుని, ఇతరులు బుద్ధి చెప్పి వాళ్ళ మాటలు, వాళ్ళు ఏది వ్యతిరేకంగా మాట్లాడినా నాకు వినపడిద్ది, ఏ మూల మాట్లాడినా వినపడిద్ది, కానీ నేను చెప్పను. అవన్నీ పట్టించుకోకూడదు. వాళ్ళకి తెలియక అంటున్నారని వదిలేయాలి. చెప్పండి, వాళ్ళకి తెలియదు అనండి. నీ దర్శనం తెలియదు చెప్పట్లా, నీ దర్శనం తెలియదు కాబట్టి మాట్లాడు. వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. జయంతి చెప్పు, వీరు. జయంతి చెప్పు, వీరు. వీరు వీరంటే వీరిలో ఎంతమందిని వేసుకుంటావో లెక్క వేసుకో. వీరు చెప్తుందా? వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి. నువ్వు క్షమించాలి. వాళ్ళు క్షమాపణ అడిగితే తండ్రి క్షమిస్తాడు, లేకపోతే ఆ శిక్షాలకు వచ్చాను. నేను క్షమించా, ఆ క్షమాపణ తీసుకోలేదు, నువ్వు క్షమాపణ అడగలేదు కాబట్టి ఆ శిక్ష అలాగే ఉంటుంది నీకు. కుమారుడు క్షమించాడు, తండ్రి క్షమించలా. ఎందుకు తెలుసా? వీళ్ళు క్షమాపణ అడగల. ఆ పాపం ఆ మీదే వస్తుంది, నేను కావాలన్నాను. అవును నిజమే, ఆ పాపం మా పిల్లల మీద మా మీద ఉండాలి, నిజమేనయ్యా, తప్పదే, కరెక్ట్ కాదు అని పూసుకున్నారు. ఒప్పుకోలా, పూసుకున్నారు. నేలకు పోయేదాన్ని నెత్తికి పూసుకున్నారు. కాబట్టి వారి యొక్క రక్తం ఏరులై పారింది యెరూషలేము పట్టణంలో. కానీ వారికి తెలియదు అనుకోవాలి. ఏదైనా కానీ దర్శనం ముఖ్యం. దర్శనం మనం బ్రతికిస్తుంది, నడిపిస్తుంది. శరీరంలో ఒక ముళ్ళు కొంతమందికి ఉంటాయి. చెప్పండి, ఎంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు? కఠినమైన ప్రార్థన. కఠినమైంటే ఇప్పుడే పనులకి వెళ్తున్నామంటారు. సౌజన్య అక్కేది గెస్ట్, జాషువా గారు గెస్ట్ అనమాట. జాషువా గారు వచ్చినప్పుడు గెస్ట్. చెప్పకండి, లేనిపోయింది. బాధ పెట్టకూడదు, భయపెట్టాలంతే. భయం, ఏదన్నా మాట అన్నానంటే వాళ్ళని రక్షణలో, భయంలో, క్రమంలోకి తీసుకురాటకే కానీ బాధ పెట్టడానికి కాదు. కానీ చాలామంది బాధపడతారు. ఆ కాన్సెప్ట్ ఏంటో, అన్నదాని ఒక ఉద్దేశం ఏంటో తెలుసుకోరు.
అన్నారు 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 అంటారు కానీ ఉద్దేశం ఏంటంటే నువ్వు క్రమపరచబడాలి అని, నియమంలో ఉండాలి, క్రమంలో ఉండాలి. ఉన్నారండి? మీరు ఉన్నా ఉండకపోయినా నేను నశించినా నశించేదను అని ఎస్తేరు అంది. మీ ఇష్టం, 100వ రోజు మాత్రము క్లీన్ డక్అవుట్ డీన్ బౌల్డ్ అవ్వాలి వికెట్లో. స్తోత్రము కలుగును గాక. చెప్పరే? నమ్మకం లేని వాళ్ళు చెప్పండి హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. నమ్మకం లేని వాళ్ళు అద్భుతకరమైన కార్యాలు జరుగుతాయి. ప్రతిరోజు ఒక్కరోజు కూడా మీరు మానవద్దు. రాత్రిపూట పగలపూట వచ్చేవాళ్ళు పగలు రండి. నేను సోమవారం నుండి ఇక్కడే ఉంటా. నా పనులన్నీ పక్కన పెట్టి పగలు రాత్రి ఉంటుంది. నేనైతే రాష్ట్రీయ ప్రకటన చేసి పెడతాను. మీరు ఎంతమంది వస్తారో చూద్దాం. ఇది ఆగేది కాదు. 100వ రోజు ఒక గ్రేట్ ఎన్కౌంటర్ జరుగుతుంది. ఎన్కౌంటర్ అంటే ఎలా తెలుసా? దొంగ, దోచుకునేవాడు, రేప్ చేసి హైదరాబాద్లో రేప్ చేసి ఆడపిల్ల రేప్ చేసి 4 కిరాతంగా రేప్ చేశారు. వాళ్ళు పోలీసులు పట్టుకున్నారు. వాళ్ళు జైలు శిక్ష వేస్తే వాళ్ళు బెయిల్ మీద వస్తారు. ఏదో పెద్ద సభ్యులు బెయిల్ మీద వస్తారు. కాబట్టి వారికి బెయిల్ ఇవ్వకూడదు. ఏదో రకంగా వాడు ఫంక్షన్కో పార్టీకో లేకపోతే ఏదో పురుగు దూరినప్పుడు మళ్ళీ తాగుతాడు. మళ్ళీ సంక్రాంతికో మళ్ళీ కోడి పందాలు అంటాడు. సంవత్సరం మానేతాడు, పోగొట్టుకుంటాడు. మళ్ళీ వస్తుంది. నేర ప్రవృత్తి, నేర సంబంధమైన ఆ బీజం పోదు. వీళ్ళని పట్టుకుంటే వీళ్ళకి 14 రోజుల తర్వాత బెయిల్ ఇవ్వాలి కదా. మళ్ళీ బెయిల్ మీద వచ్చి మళ్ళా అలాంటి అరాచకాలే రహస్యంగా చేస్తారు. కాబట్టి పోలీసులు ఏం చేశారంటే వారిని జీపులో నుంచి బయటికి తీసుకొచ్చి పారిపోమన్నారు. పారిపోమంటే వాళ్ళు పారిపోతారు. ఇప్పుడు వీళ్ళు పారిపోతే మేము తుపాకీతో కాల్చేసాము, మా మీద దాడి చేయబోయారని చెప్పటానికి వాళ్ళు వదిలేసి ఓ పొలం దగ్గర వదిలేసి బంధకాలు చైన్ తీసేసి సంఖ్యలు తీసేసి వెళ్ళిపోండి, ఈ ఊరు వదిలి వెళ్ళిపోండి, ఈ గ్రామం వదిలి వెళ్ళిపోండి అని చెప్తారు. వీడు ఇక దొరికింది ఛాన్స్, ఎట్టయినా తప్పించుకొని స్వతంత్రం ఇంకేమంటలేదు, రా పిల్లలు ఏమంటలేదు, ఏం చేయట్లేదు, వదిలేసేయండి, వాళ్ళని వదిలేసేయండి. అసలు ప్రేమలో పోతే మీరు వెరక్కొట్టబడితే సగం దరిద్రం వదిలిద్ది. పగలు తిడతారు, రాత్రి అయ్యా అన్నం తిన్నామయ్యా, ఏముండమంటావు అయ్యా, అయ్యా ప్రార్థన రాకపోతే విడాకులు ఎత్తారని మళ్ళీ ఏమనంటుంది ఆ పిల్ల. ఈ వాంఛ ఇవన్నీ పట్ల ఎరక్కొట్ట వదిలేసేయండి. ఎక్కడికి పోతాడో చూద్దాం. ఎన్కౌంటర్ జరిగిద్ది. అలా తప్పించుకొని పారిపోతుంటే ఆ పిస్టోలు పెట్టి గురి చూసి ట్రైనింగ్ తీసిన స్పెషల్ ఆఫీసర్స్ గురి చూసి కాల్చినప్పుడు అది ఎన్కౌంటర్ అంటే. వదిలేసేయండి, ఎన్కౌంటర్ జరిగిద్ది. వారు ఏ మార్గములో ఎన్నా దేవుని శక్తి వారిని తాకి తీరుతుంది. దమస్కు మార్గంలో సౌలు తన పరివారం గుర్రాల మీద వెళుతుండగా ఎన్కౌంటర్ జరిగింది. అట్లాంటి ఎన్కౌంటర్ రాసి పెట్టుకో. 100వ రోజు జరిగిద్ది. నీకు నీ భర్తకి, నీ కుటుంబానికి 100వ రోజు ఎన్కౌంటర్ స్టార్ట్ అవుతుంది. గుండెలు పగులుతాయి. ఎక్స్పెక్టెడ్ ద అన్ఎక్స్పెక్టెడ్, అనుకోని ఊహించని జరుగుతాయి అని చెప్పారు. విన్నారా? అక్కడ రాసి తెలుగులో స్పష్టంగా కనుక్కొని మరీ చెప్పారు. స్వరం పొలేని అంటున్నాడు, ఊహించలేదు నా పేరు చెప్తాం. సిడిఎం టీం వాళ్ళు అంటున్నారు, పశ్చాత్తాప ఆత్మ కుమ్మరించబడుతుంది, విజ్ఞాపన నుంచి ఆత్మ అన్నారు. నిజంగా 35 మంది తీర్మానంలోకి వస్తారు మేము అనుకోలేదు. అయ్యగారు పెట్టేది వేరు, న్యూ రివైవల్
సేమ్ టు అగైన్ ఇలా ఎప్పుడు ఒకలాగా ఉండదు, ఇలా పెడతారు. కానీ నేను దేవుడు నాకు చెప్పినవి కూడా పెట్టాం అని పెట్టాం. ఉజ్జీవ పశ్చాత్తాప ఆత్మ తర్వాత జరిగితే కాదు, ముందు చెప్పాలి. చెప్పాం. 35 మంది మారారు. సామాన్యమైంది కాదు. వాళ్ళ ఏడుపులు వాళ్ళకి తగిలినాయి. ఎవడ ఏడుపులు? 5వ తారీఖు వాళ్ళు ఏడుపులు. మరి వాళ్ళ కోసం మరి కల్పన ఒకటే చేసింది, మరి వచ్చి ప్రార్థన. వాళ్ళ ఇంటి దగ్గర ఏడుతున్నారు భర్త బాధితుడు. ప్రేమలు తగ్గితే వదిలేసేయండి వాళ్ళని. వదలట్లా, మీరు కొట్టించుకుంటున్నారు, తిట్టించుకుంటారు. అయ్యా నీ ముఖము మనోహరము, నీ స్వరము ఫోన్ చేయలేదేంటి, నీ స్వరము మాధుర్యము అన్నారు. 10,000లో నువ్వు శ్రేష్ఠుడివి అంటున్నారు. ఓ నీ ప్రేమ చల్లారి ఫోను. వదిలేసేయండి వాళ్ళని. ఎక్కడ తిరుగుతారో తిరగండి, ఎన్కౌంటర్ జరుగుతుంది. గన్ను స్పెషలిస్ట్ స్పెషల్ ఎన్కౌంటర్ జరిగింది. అక్కల రీద రుషది లిఖనగా రుషది నా బాని బలాశయ. చాలా మంది చెప్పారు ఈ లాస్ట్ జీవం ఇక ఇంతటితో ఓపిక తెచ్చుకుని, డబ్బులు కూడా లాస్ట్ది ఎక్కువ అవుతాయి. చాలా పవర్ఫుల్. తప్పలా కూడా తెచ్చాం. అసలు పెరిగేదే కానీ తగ్గేది కాదు. తగ్గేదిలే అనేది వాడు కాదు అనాల్సింది, మనం అనాలి. డబ్బు లేకపోయినా, పెట్టేవారందరూ పేదోళ్ళైనా ఏ మాత్రము తగ్గేదే లేదు. 1 రూపాయి పెరగటమే కానీ తగ్గేది లేదు. ఇది ఉజ్జీవం ప్రారంభం అని చెప్పారు. న్యూ దర్శనం మొదలైంది. సిడిఎం సియోన్ టీం, పెనియలు అందరూ జాజ్ మొత్తం ఒకటవుతారు అని చెప్పారు. యశోద చెప్పింది ఎప్పుడో, కొంతమంది చెప్పారు ఉండొచ్చు, యశోద చెప్పింది స్పష్టంగా. ఆ వీడియోలు ఉన్నాయి. సారాయిపత్తులు ఎంతోమంది ఉన్నా నీ దగ్గరికే వచ్చాడు దేవుడు. అది గుర్తుపెట్టుకో, బండ గుర్తు. ఎంతోమంది ఉండగా నిన్నే ఎన్నిక చేసుకున్నాడు, గుర్తుపెట్టుకో. అదే చెప్తూ 100వ రోజున నీ భర్తలు ఎన్కౌంటర్ అవ్వకపోతే నా పేరు రాసి మార్చుకుంటా, ఏదన్నా చెప్పుకోండి. ముందు అంటది, ముందు బాధ అంతా. వాళ్ళు బాధ పెట్టేవాళ్ళు కాదు, మిమ్మల్ని శోధనల ద్వారా మీరు సువర్ణంగా మార్చేటువంటి మెరుపు కిరణాలు. మీరు తట్టుకోలేవు. మీ అమ్మ నాన్నలు బాగా గారాభంగా పెంచడం వల్ల మీకు కష్టం తెలియదు. జీన్స్లో ఉంటాయి కొన్ని, మాట అంటే పడం, ఏయ్ నువ్వెంతో నేనింతే, ఇట్లాంటివి ఉండటం వల్ల దర్శనం కూడా కనుమరుగవుతుంది, కనపట్ల. కొన్ని తగ్గాలి, కొన్ని తగ్గకూడదు, కొన్ని చెప్పండి ఎడవా తగ్గాలి. ఏదేదో చెప్తారుగా, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ, అబ్బా ఏం చెప్పారురా, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలి. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప అది తగ్గాలి. చెంప మీద కొట్టిన దానికంటే గుణపంలో దించే మాట మాట్లాడితే, ఏయ్ పోలీస్ స్టేషన్ సిఐ ఎస్ఐ లాఠీ అన్నామనుకో, గుండెల్లో భయం వేసి ఇంకో దెబ్బ వేస్తాడు. కొన్ని తగ్గాలి, కొన్ని తగ్గకూడదు దేవుడి కార్యాల్లో. ఏది ఏమైనా దేవుడు మీ జీవితంలో, దేవుడికి వారు అనర్హులైనప్పటికీ, అర్హత లేనప్పటికీ ఆయన రక్తాన్ని చిందించి, ఇదిగో ఆయన దేవునితో వాళ్ళు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. వాళ్ళు వధువుగా వరుడుగా వాళ్ళు మార్చబడతారు, దేవునికి కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఆ పరిస్థితి దేవుడు 100వ రోజు చేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. మరి మీరేం చేయాలి? వదిలేసేయండి ఫ్రీగా. ఎన్కౌంటర్ చేయాలి, వదిలేసేయండి. తాగుతావా? ఆమ్లెట్ వేయాలా? ఉల్లిపోయాలా? ఉల్లిపోయకూడదా? లేటుకు వచ్చావు, లేట్ అయిందా? అవునా, సరే పర్లేదు. ఇంకొకసేపు ఆగి రాకపోయావా? ఆహా
వదిలేసేయండి. గొలుసులు బంధకాలు కాదు. వెళ్ళిపోని, ఎక్కడికి వెళ్తారో వెళ్ళనే, పొలాలు గట్టుతారని వెళ్ళిపోని, ఎన్కౌంటర్ జరిగిద్ది అప్పుడు. వదిలేసేయండి. 100వ రోజు తీసిరండి. 7 రోజులు ప్రార్థన చేద్దాం. తాడో పేడో తేల్చుకుని ఈ సంవత్సరానికి ఇదే ఫినిషింగ్ టచ్. ఉపవాస ప్రార్థన కఠినమైనవి. మరి దెయ్యాలు, దురాత్మలో బలహీనతలు ఉన్నా మీరు ధైర్యంగా ఉండండి, ఉపవాసం ఉండండి. ఉపవాస ప్రార్థన వలనే కానీ మరి దేని వలన ఇటువంటి వదిలిపోవుట అసాధ్యము. అసాధ్యం. ఉపవాస ప్రార్థన వల్లనే జరుగుతుంది. ఎన్నన్నా చెయ్యి, ఆర్కెస్ట్రాలు, తబలాలు, ఎన్నన్నా కానీ ఉపవాసం ఉన్న పవరు, ఆ తీరి వేరు. అమ్మా దయచేసి దండం పెట్టి చెప్తున్నా, సోమవారం నుంచి కదా ఆల్రెడీ ఫాస్టింగ్ 15 అయిన తర్వాత నుంచి 25 వరకు ఇది ఉపవాసమే. బాప్తీసాలు ఆ రోజు ఇక్కడే బాప్తీసాలు ఇచ్చేస్తాం. మనం జాషువా గారు ఇస్తారు బాప్తీసాలు, ఇక్కడే ఇచ్చేద్దాం. కొన్న బట్టలో, తెల్ల బట్టలో రవికి సోమవారం నాడు వెళ్ళి ఇద్దరు వెళ్ళి కొనుక్కురండి. ఫస్ట్ ఎన్కౌంటర్ మీకు ఇంట్లోనే జరిగిద్ది. రాసియమంటారు ఏమన్నా? అక్కర్లేదుగా. చేద్దాం, చేసి పోరాడదాం. నేనుంటా. అందుకే మిమ్మల్ని వదిలేసా. ఇది నా పని. మీరు వస్తే రండి, లేకపోతే మానేయండి. సాయంత్రం రండి, పగలు రాకపోతే. ఓకే. నిజమైన బంధువు అయితే వాళ్ళని విడిపిస్తాడు. అయ్యగారు చెప్పారు రాత్రి, బంధువు అయితే వాడిని విడిపిస్తాడు. అసలు బంధువులు మనమే కదా. రక్త సంబంధం. సంఘంలో ఉన్నవారు ఏం పని ఉందని వారు చాకరీ చేశారు. మీ కొన్నిలు మీరేమో ప్రార్థన చేశారు. వారు కోర్చే పనులు, వంటలు ఎంత కష్టమని, స్టేజ్ దగ్గర పిల్లలు అంత కష్టపడ్డారు. మీకోసమే కష్టపడ్డారు. రేపు ఆదివారం అందరికీ వందనాలు చెప్పండి. కొర్నేలి వాళ్ళు వంట చేసే వాళ్ళకి అసలు ఏదైనా గిఫ్ట్ ఏదైనా తెచ్చిద్దాం అనుకున్నా, కానీ బ్యాలెన్స్ 0 -G. అంటే మైనస్ అంటే ఇంకా బ్యాలెన్స్ కొన్ని ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి. అంటే మైనస్లో ఇంకా మైనస్ ఉంది, అయినా తగ్గేది లేదు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ తగ్గేది ఉండదు. అయితే కమలాసన్ శ్రీదేవి, లేకపోతే స్మైలీ, ఆత్కూరు, లేకపోతే గణాలు. అర్థమైందమ్మా? ఏం చెప్పాను నేను? ఏం చెప్పాను? లాస్ట్లో ఏం చెప్పాను? -0 అన్న. అంతకుముందు వాళ్ళకి కృతజ్ఞత. అందరికీ ఆ 10 మంది టీంకి చెప్పండి, ఎంతో ప్రయాసపడి మీరు పరిచర్యకి వారు సపోర్ట్ చేశారు. మీ అందరికీ నేను కృతజ్ఞతలే ఉన్నాను. దేవుడు సహాయం చేస్తాడు. అలాగే స్టేజీ మీద డెకరేషన్ ఇవన్నీ, పిల్లలు ఏదో కొనుక్కు రావాలి. డబ్బులు తెచ్చి ఏదో తృప్తిగా జాషువా గారి చేతుల మీద పనిచేసి ఇద్దాం అనుకున్నా. ఆ టయానికి దేవుడు ఇస్తే చూద్దాం. అయినా 100వ రోజు కూడా బాంబు ఉంది కదా, చూడాలి. మీరే అసలు వందనాలు చెప్పండి చాలు, కృతజ్ఞతలు చెప్పండి, షేకండి తీసుకొని. ఏమా, మీ దర్శనంలో వాళ్ళు పాలు పొందారు, నా దర్శనంలో మీరు పాలు పొందారు, దేవుడి దర్శనంలో నేను పాలు పొందాను. లింక్ తండ్రి మూలంగా జరిగింది. ప్రార్థన. ప్రభువానికి స్తోత్రాలు, స్తుతి కలుగును గాక.